వెల్కమ్ టు అవర్ ఛానల్ గను బ్రదర్స్. మా తమ్ముడు రామాయణం సిరీస్ స్టార్ట్ చేశాడు కదా. ఈ రోజు ఎపిసోడ్ నేను చెప్పబోతున్నాను. రాముడు సీత మెడలో దండేసినప్పుడు సేజ్ విశ్వామిత్ర ఇంకా వశిష్ఠకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే జనక మహారాజు వాళ్ళ చిన్న డాటర్ని లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇంకా జనక మహారాజు వాళ్ళ తమ్ముడి ఇద్దరు కూతుర్లని భరతుడికి ఇంకా శక్నకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. అందరిని అడిగినాక వాళ్ళందరూ ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ళ 4 మెంబర్స్ పెళ్ళిళ్ళు ఒకసారి జరిగాయి. తర్వాత 10 days అక్కనే మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత రాముడు వాళ్ళందరూ అయోధ్యకి రాముడు వెళ్ళాక దానిలో ఒక ఋషి గంభీరమైన వాయిస్తో ఒక చేట్ల గొడ్డలు ఇంకొక చేట్ల విష్ణుధనస్సు పట్టుకొని ఉన్నారు. ఆయన పేరు పరశురాముడు. రాముడు దిగి ఆయన అడుగుతారు, ఎందుకు మా దారికి అడ్డొచ్చావు అంటే పరశురాముడు చెప్తారు, నువ్వు శివధనుస్సుని ఇరగొట్టావు కదా, ఆ వాయిస్ నాకు వినిపించి నేను ఇక్కడికి వచ్చాను. నీకు కనుక ధైర్యం ఉంటే ఈ ధనస్సుని తీసుకొని దీన్ని ఫైర్ చెయ్యి అని చెప్తారు. రాముడు దానికి ఒప్పుకుంటారు. రాముడు దానికి టైట్గా కట్టేసి బిగించి పెడతారు, పట్టుకుంటారు. తర్వాత పరశురాముడు అడిగారు, పరశురాముడికి రాముడి లోపల విష్ణు అవతారం కనిపించింది. తర్వాత పరశురాముడు అనుకుంటారు రాముడు విష్ణు అవతారం అని. తర్వాత రాముడు అంటారు, ఈ ధనుసుని నేను కింద పెట్టలేను, మళ్ళీ నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నేను చంపలేను, కాబట్టి నేను నీ పవర్స్ తీసుకుంటా అని అంటారు. పరశురాముడు అంటారు, నాకు ఒక శాపం ఉంది, నేను ల్యాండ్ మీద ఓన్లీ 24 hours ఉండగలను. నేను ఒక మౌంటైన్స్ ఉంటాను కాబట్టి అక్కడ పోవడానికి నాకు లొకేషన్ పవర్ కావాలి. ఆ పవర్ తప్ప మిగతా పవర్స్ అన్ని నువ్వు తీసుకో అని చెప్తారు పరశురాముడు. తర్వాత రాముడు సరే అని లైట్నింగ్ బాణం ఇస్తారు. తర్వాత లొకేషన్ పవర్ తప్ప అన్ని పవర్స్ పరశురాముడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత పరశురాముడు పోతారు. తర్వాత రాముడు వాళ్ళు అయోధ్యకి తెచ్చేపోతారు.